హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం కుక్కర్ లో మటన్ బిర్యానీ అయితే చేసుకుందాం. ముందు ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇంకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీంట్లో 2 ఉల్లిపాయలు బారుగా కోసుకొని వేసుకోండి. దాంతో పాటు పచ్చిమిరకాయలు మధ్యలో కోసుకొని వేసుకోండి. ఇవి రెడ్ కలర్ లో ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. 2 టమాటాలు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. టమాటాలు వేగిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. దీనిలో కొంచెం పసుపు వేసుకొని అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి. తరువాత మామూలుగా మూత పెట్టుకోండి, విజిల్ అయితే పెట్టుకోవద్దు. మళ్ళీ మూత తీసిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో సరిపోయేంత ఎసరు పోసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు చూసుకోండి. తర్వాత పొయ్యి ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి మూత తీసిన తర్వాత ఒక్కసారి ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. గ్రేవీని అయితే తీయద్దు. ఇప్పుడు ఆ గ్రేవీలోనే కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి సరిపోయేంత నీళ్లు పోసుకోండి. ఉప్పు చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. తరువాత దీంట్లో గరం మసాలా వేసుకొని తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు తీసుకొని దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2 విజిల్లు వచ్చే వరకు విజిల్ పెట్టుకోండి. 2 విజిల్లు వచ్చినాక దింపేసుకుంటే మన వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అడుగు నుంచి లాగుకుంటూ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.